కనకధారకు స్వాగతం. ఈ వీడియోలో అసలు మనం ఛానల్ పేరు కనకధార ఎందుకు పెట్టాము, అసలు కనకధార అంటే ఏంటి, కనకధారాన్ని ఎలా చదువుకోవాలి, ఎన్ని రోజులు చదువుకోవాలి అని చెప్పడం కోసం చిన్న వీడియో అండి. అయితే ఎన్ని రోజులు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఇలాగే చదువుకోవాలి అని చెప్పేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. బట్ నా లైఫ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. గత 4 సంవత్సరాలుగా నేను దేవుడి వైపు ఎక్కువగా అంటే స్పిరిచువల్గా డివోషనల్గా నా జర్నీ సాగుతుంది. అందులో కూడా నేను పర్ఫెక్ట్, నేను తోపు, నాకు ఇవన్నీ తెలుసు అని నేను చెప్పను. బట్ నాకు తెలిసింది, నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే 4 years బ్యాక్ దేవుడి మీద నాకు పెద్దగా నమ్మకం కానీ, పూజలు చేయాలి అంటే ఆ ఇంట్రెస్ట్ నాకు ఉండేది కాదు. మా ఇంట్లో దేవుడు ఉండేవాడు, నిత్య పూజ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. మా ఆయన నమ్ముతారు, మా మమ్మీ ఎక్కువ పూజలు చేస్తుంది. కానీ 4 సంవత్సరాల క్రితం అనుకోకుండా, అంటే నేను కెరియర్లో చాలా ఇప్పటికీ నేను హార్డ్ వర్క్ చేస్తాను, ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తా. చిన్నప్పటి నుండి బేసికల్గా నేను చాలా హార్డ్ వర్కర్. కానీ కెరియర్లో మార్పు లేదు. వర్క్ చేస్తూనే ఉన్నాను, అవుతూనే ఉంది, మార్పు లేదు. కానీ నాకు గట్టిగా అంటే నేను ఏదో ఒక రోజు సాధించాలి, నేనంటే నలుగురు కాదు ఒక 10 మంది గుర్తుపట్టాలి అనేది నా చిన్నప్పటి నుండి నా కోరిక. సో నా వంతు పని నేను చేసుకుంటూ పోతున్నాను. కానీ లైఫ్లో ఒక మార్పు రావాలని ఎదురు చూసేదాన్ని. సో అప్పుడు నా ఫ్రెండ్ సరిత, తను నేను ఎంఎన్ఆర్ కాలేజ్లో ఇద్దరం క్లాస్మేట్స్. తను న్యూ ఎంఐజీలో ఉంటుంది. రెగ్యులర్గా తన్ని కలవడానికి నేను వెళ్తూ ఉంటాను. తన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటే అక్కడ సంకీర్తన్ అక్క నా జీవితంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అనుకోని మార్పులు. సో అక్క దగ్గర కలిసిన తర్వాత అక్క నాకు 2-3 మంత్రాలు ఇచ్చారు. నేను ఏమీ అడగలేదు, నేను సో అండ్ సో అని కూడా చెప్పలేదు. నిన్ను చూస్తే నాకు మంచిగా అనిపిస్తుందిరా, నీకు పూజలు అంటే ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఒక 2 మంత్రాలు ఇస్తాను, అది చదువుకో, బాగుంటుంది అని చెప్పారు. కాళీమాత మంత్రాలు ఇచ్చారు, చదువుకుంటూ ఉన్నాను. కొంచెం బాగుంది, పాజిటివ్గా ఉంది. అప్పుడు కూడా పూజలు ఏం చేసేదాన్ని కాదు. అండ్ మీ అందరికీ తెలుసు, అంటే నా ఛానల్ ఫాలో అవుతుంటే లక్ష్మి అక్క అని నాకు చాలా క్లోజ్. నేను లక్ష్మక్క, రాధక్క, మేము ముగ్గురం ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు నన్ను పూజలు చేయమని ఫోర్స్ చేయలేదు, చేసేవాళ్ళు కూడా కాదు. కానీ లక్ష్మక్క చాలా బాగా పూజలు చేస్తుంది. సో ఒరే స్వప్న, నువ్వు ఇంత బాగా స్ట్రగుల్ అవుతావు కదా, లైఫ్లో ఏదో ఒక మంత్రం కానీ ఒక స్తోత్రం కానీ చదువుకోవాలి. కనకధార అనే ఒక స్తోత్రం ఉంటుంది, నువ్వు సుబ్బలక్ష్మి గారు చదివింది విను, చాలా బాగుంటుంది అని చెప్పి లక్ష్మక్క నాకు చెప్పారు. సో కార్లో వెళ్ళేటప్పుడు అక్కనే ప్లే చేసింది. నాకు అది ఫస్ట్ టైమే చాలా నచ్చింది, అంటే పాజిటివ్గా అనిపించింది. తర్వాత సంకీర్తన్ అక్క కలిశారు కదా, అక్కని అడిగా, ఇట్లా లక్ష్మక్క నాకు కనకధార స్తోత్రం చదువుకోమని చెప్పారక్క, మరి ఏమంటావు అంటే, అసలు నీకు దాని గురించి తెలుసా, ఆ పవర్ తెలుసా, నువ్వు డైలీ ఇప్పుడు నీకు చదవడం రాదు కదా, చదవకు, తప్పులు చదవకూడదు నాన్న, కానీ డైలీ ఒక 2 to 3 times వినడానికి ట్రై చేయి, ఎన్ని మిరాకిల్స్ నీ లైఫ్లో జరుగుతాయో తెలుసా అని చెప్పి సంకీర్తన్ అక్క చెప్పారు. సో వినడంలో తప్పేముందండి, నేను చాలా ట్రావెల్ చేస్తుంటా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సుబ్బలక్ష్మి అమ్మగారితో పెట్టుకొని వింటూ ఉండేదాన్ని, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 8 minutes. సో అలా ఒక 20 days విన్న తర్వాత ఏమైందంటే నాకు చదవడం వచ్చింది. పాటల అంటే సుబ్బలక్ష్మి అమ్మగారు చదువుతూ ఉంటే నేను కంటిన్యూగా అలా చదవడం వచ్చేసింది, దానికి నేను అడిక్ట్ అయిపోయాను అనమాట. సో అట్లా లైఫ్ వెళ్తూ ఉంది. కొంచెం ఇంకా లక్ష్మక్క ఏం చేసిందంటే, ఎలాగో చదువుతున్నావు కదా, ఏం కాదు, నాతో ప్రతి శుక్రవారం రా, నువ్వు ఇక్కడ మనం నిమ్మకాయ దీపాలు పెడదాం, అమ్మవారి టెంపుల్లో రాహుకాల దీపాలు పెడదామని అడిగింది. లక్ష్మక్క ఏది చెప్తే నాకు అదండి, ఎందుకో గుడ్డిగా నమ్మేస్తాను అనమాట, నాకు ఇష్టం లక్ష్మక్క అంటే చాలా. సో అక్కతో పాటు గుడికి వెళ్ళేదాన్ని, దీపాలు పెడుతుంటే పెద్దమ్మ తల్లి టెంపుల్లో పెడుతూ ఉంటే ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. సో అంతకుముందు మమ్మీస్ కిచెన్ 15 minutes ఉండేది, సడన్గా అదే పీరియడ్లో నాకు 1/2 hour అయింది. అంటే నాకున్న సటన్ ఇన్కమ్ పెరిగింది, వర్క్ పెరిగింది. సో ఇది దీనివల్లే అవ్వచ్చు. అండ్ నేను బిజీ అవుతున్నా, నాకు పాజిటివ్గా అనిపిస్తుంది. డబ్బులు పక్కన పెడితే సంథింగ్ ఐఎమ్ ఫీలింగ్ లైట్, పాజిటివ్ అట్లా అనిపించింది. అప్పుడే నేను ఏళ్ళ నాటి శని కూడా నేను స్టార్ట్ అవుతున్నాను అనమాట కుంభరాశి వాళ్ళకి. సో ఇప్పుడు లాస్ట్ పీరియడ్ నడుస్తుంది. సో కొన్ని ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వీటిని నాకు కొంచెం పాజిటివ్ ఫీల్ వచ్చింది. సో కనకధారాన్ని రోజు విని అదే మైండ్లో ఉండడం వల్లనో ఏమో ఒక రోజు నైట్ నాకు ఏదో ఒక వాయిస్ వినిపించింది, కనకధార చదువుకోవడం కాదు, ఇలా నామకే వస్ చేయడం కాదు, కంటిన్యూగా 21 days కనకధార పారాయణం చేస్తే బాగుంటుందేమో అని. అది ఎవరు అని నేను చెప్పను, మీరు నమ్మినా నమ్మకుండా నాకు అది వినిపించింది, నేను విన్నాను. సో ఇంకొక 2-3 daysలో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మా ఆయన
కి చెప్పాను అనమాట. నాకు ఇట్లా వాయిస్ వినిపించింది, మన ఇద్దరం చేద్దామంటే, నీకు దాని గురించి అసలు తెలుసా, కరెక్ట్గా తెలుసుకో, ఎలా చేయాలి నువ్వు కరెక్ట్గా కనుక్కుంటే నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను, ఇద్దరం చేద్దామని మా ఆయన అన్నాడు. లక్ష్మక్కని అడిగాను, సంకీర్తన అక్కని అడిగాను, అండ్ యూట్యూబ్లో చాలా చూశాను కనకదార గురించి. సో నాకు ఏదైతే ఏంటి అంటే పారాయణం చేస్తారని తెలుసు, 21 డేస్ చేయాలి అని క్లియర్గా యూట్యూబ్లో నాకు వీడియో కనిపించింది. శ్రావణ మాసం ఫస్ట్ డే నేను స్టార్ట్ చేశానండి, నేను మా ఆయన. అంటే వేరే చిన్న చిన్న మంత్రాలు చదువుకొని 21 డేస్ కంటిన్యూగా కనకదార పారాయణం సుబ్బలక్ష్మి అమ్మగారిది పెట్టుకొని నేను బుక్లో చదువుకునేదాన్ని. నేను అంత పర్ఫెక్ట్ కాదు, అప్పుడు చదువుకునేదాన్ని. అలా చదువుకున్నాను. ఓన్లీ నాన్ వెజ్ తినడం మానేశాను, కానీ రెగ్యులర్గా 2-3 పూటల భోజనం చేసేదాన్ని, మంచం మీద పడుకునేదాన్ని, రెగ్యులర్ లైఫ్. ఓన్లీ ఆ 21 డేస్ నాన్ వెజ్ తినలేదు. ఫస్ట్ ఇయర్ అలా అయిపోయిన తర్వాత నాకేమైంది అంటే, ప్రియా నుండి, ఈనాడు నుండి నాకు కాల్ వచ్చింది. ఫుల్ చేతి నిండా పని వచ్చింది. నాకు ఒక నమ్మకం వచ్చేసింది, అంటే నేను బిజీ అవుతున్నా. నాకు పూజ అన్న, వర్క్ అన్న ఏంటి అంటే, నేను బిజీగా ఉండాలి, డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది కాదు, నేను బిజీగా ఉండాలి, డే అంతా వర్క్ చేయాలి, పిచ్చి పిచ్చి థాట్స్ నా మైండ్లో ఉండకూడదు అన్నది నా థాట్. అయితే ఫస్ట్ సంవత్సరం అలా చదివాను, లైఫ్లో చేంజెస్ రావడం స్టార్ట్ అయ్యాక బిజీ అయిపోయాను కదా. నెక్స్ట్ ఇయర్ ఏం చేశాను అంటే, నాన్ వెజ్తో పాటు నైట్ తినడం కూడా మానేశాను. అంటే ఓన్లీ ఒకే పూట తినేదాన్ని, తిని పొద్దున్న చదువుకునేదాన్ని. మా ఆయనకి ఇంకా సాయంత్రం కుదరదు కాబట్టి నైట్ నేను ఒకేసారి చదువుకునేదాన్ని. తర్వాత ఇయర్కి ఇంకా బిజీ అయిపోయాను. అంటే ఇది 4 ఇయర్స్ అనమాట. ఇప్పుడు నేను చేసింది 4th ఇయర్ ఈ శ్రావణ మాసంలో. సో ఈ సంవత్సరం ఏం చేశాను అంటే, అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమీ తినేదాన్ని కాదు. జస్ట్ ఒక గ్లాస్ మిల్క్ లేదా 2 బనానాస్ అలా తీసుకొని నైట్ అమ్మవారికి ఏది ప్రసాదంగా పెడితే అది ప్రసాదంగా తీసుకునేదాన్ని. అయితే నేను ఒక్కదాన్ని చేసేదాన్ని కాదు, నేను, యశు, నిధి, పైన జ్యోతి, మా చిన్న చెల్లి యాడ్ అయ్యేది. అండ్ మా హస్బెండ్ కూడా నైట్ కరెక్ట్గా ఆ టైం వరకు, పూజ టైం వరకు ఆఫీస్ నుండి తొందరగా వచ్చి చేసుకున్నాం అనమాట. ప్రతిసారి ఇలాగే మీరు చేసుకోవాలని ఏమీ లేదు, మీ శక్తి కొద్దీ జస్ట్ నాన్ వెజ్ ఒక్కటి బంద్ చేయండి. అండ్ కనకదారాన్ని కంటిన్యూగా 3 టైమ్స్ చదువుకోవాలి, అంతే. 3 టైమ్స్ చదువుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీకు బాగుంది అంటే నెక్స్ట్ ఇయర్ నాలాగా చేంజెస్ చేసుకోండి. సో ఉపవాసం చేయాలి అని ఏమీ లేదు, మనస్ఫూర్తిగా శ్రావణ మాసంలో చదువుకుంటే మంచిది. ఇన్ కేస్ ఈ శ్రావణ మాసం మీరు మిస్ అయ్యారు కాబట్టి కార్తీక మాసంలో చదువుకోండి, మంచి డేస్లో చదువుకోండి. 21 డేస్ చేయండి శక్తి కొద్ది, లేకపోతే 11 డేస్ చేయండి. రోజుకి ఒకసారి చదువుకోవడం స్టార్ట్ చేయండి, ఈ రోజు నుండే బాగుంటుందన్నమాట. కనకదార అనేది మీరు నేను చెప్పేదానికన్నా యూట్యూబ్లో ఒకసారి చూస్తూ ఉంటే మీకు చాలా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. అనుకోకుండా యశు నేను ఇద్దరం కలిసి మాట్లాడుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం. ఆ వర్క్ ఫుల్ బిజీ అయింది, ఈనాడు వర్క్ బిజీ అయింది, ఇంకా నేను చాలా బిజీ అయిపోయాను. కనకదార పారాయణం స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ రోజు వరకు రోజు కనకదార ఖచ్చితంగా మా ఇంట్లో చదవాల్సిందే. కాకపోతే పారాయణం చేసినప్పుడు మటుకి 3 టైమ్స్ పొద్దున చదువుకుంటాను, సాయంత్రం కూడా చదువుకుంటాను. డైలీ ఒక్కసారి చదువుకుంటా కుదిరినప్పుడు. నైట్ అయితే ఖచ్చితంగా దీపారాధన చేసి కనకదార చదువుకుంటాను. మీకు కూడా ఏమైనా అలాంటి ఇబ్బందులు ఉంటే, నేను మంత్రం చెప్పట్లేదు మీకు, బట్ కనకదార స్తోత్రం సుబ్బలక్ష్మి అమ్మగారు చదివింది యూట్యూబ్లో ఉంటుందండి. అది మీరు ఒకసారి వింటూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. అంటే మనకి అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళడానికి ట్రై చేయాలి కదా. సో ఫైనాన్షియల్గా డోర్స్ అన్నీ క్లోజ్ ఉంటే కనకదార అనేది ఒక మనకి డోర్, మెయిన్ డోర్, దాన్ని ఓపెన్ చేసుకొని దర్జాగా బయటికి వెళ్ళండి. సో అన్నమాట, అంటే నాకు తెలిసింది అది. అండ్ నా లైఫ్లో మార్పు తెచ్చింది కనకదార కాబట్టి మనకి ఎంత మ్యాన్ పవర్ ఉన్నా, ఎంత హార్డ్ వర్క్ చేసే పవర్ ఉన్నా, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా మనకి మెయిన్ ఏంటి, ఫైనాన్షియల్గా సపోర్ట్ కరెక్ట్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం. వచ్చే డబ్బులు న్యాయంగా రావాలి, కరెక్ట్గా వస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో కనకదార చదవండి, చాలా 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 చేంజెస్ మీ లైఫ్లో అయితే చూస్తారు అని నా నమ్మకం. సో ఇదండి కనకదార అని పేరు పెట్టడానికి రీజన్ ఇదే. సో నా లైఫ్లో నేను సంకీర్తనకతో ట్రావెల్ చేస్తూ ఉంటే మధ్యలో మనకి డివోషనల్గా కలిసింది గీతమ్మ గారు. కోర్స్ ఇప్పుడు అమ్మగారి పేరు మార్చేశారు, అంటే తను సన్యాసంలో వచ్చిన పేరు శ్రీ విద్యానందగిరి మాతాజీ. సో ఆవిడ కూడా చెప్తున్నారు, కనకదార నువ్వు చాలా బాగా చదువుకుంటున్నావమ్మా, నీకు మంచి మార్పు తీసుకొచ్చింది, ఆ పేరు పెట్టుకుంటే బాగుంటుంది స్వప్న అని అమ్మగారు చెప్పారు. సో ఇలా పెట్టడం జరిగిందనమాట. ఇంకా కనకదార గురించి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, నేను చెప్తాను. నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకున్నాను. కనకదారకి నమస్కారం, బాయ్.